హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ టొమాటో బాత్. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకోగానే వాహ్ అనాల్సిందే. స్టవ్ పైన కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనకి కావాల్సినన్ని జీడిపప్పులు తీసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకుని మరొక కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడెక్కాక చిన్న దాచిన చెక్క, 1 లవంగా మొగ్గ, తాలింపు దినుసులు, జీలకర్ర వేసి ఎర్రగా వేగాక పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత టమాటా ముక్కలు, కరివేపాకు వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యాక ఒకసారి మిక్స్ చేసుకుని 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ కలుపుకుంటూ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసి దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. కావాలి అనుకుంటే మరింత నెయ్యిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. అంతే, అదిరిపోయే టొమాటో బాత్ రెడీ. ఇందులో పల్లీల చట్నీ వేసుకుని తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.